ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి నిండాలి, అవి వెళ్ళిపోవాలి. వాటి ప్లేస్లో ఏం రావాలి? ఈ ఆత్మఫలం మనలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన వైపు చూస్తామో, ప్రభువా మీ ఆత్మచేత నన్ను నింపు, మీ ఆత్మకార్యం నా లోపల జరిగించు, ఇదిగో ఈ లక్షణాలన్నీ నాకు అనుగ్రహించు అని దినదిన నువ్వు ప్రార్థన చేస్తే ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ యొక్క ఫలాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వారిలో ఇవి ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి ఒక రుజువు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు అనడానికి భాషలు మాట్లాడితే రుజువు కాదు. చాలామంది భాషలు మాట్లాడితే ఈమెకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, ఈయనకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని చెప్తారు కదా. అది రుజువు కాదు, అది రుజువు కాదు, అది గుర్తు కాదు. వాళ్ళు పాపం పొరబడుతున్నారు వాళ్ళు తెలియక. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి? ఇవి ఉంటాయి. ఆత్మ ఉంటే ఇవి ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే భాషలు ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు భాషలనే వరాన్ని ఇస్తాడు. ఆ వరాల్ని కొంతమంది 1 ఇవ్వచ్చు, కొంతమంది 2 ఇవ్వచ్చు, కొంతమంది 3 ఇవ్వచ్చు, వేరు వరాలు ఇవ్వచ్చు. అది వరము. భాషలు అనేది వరము. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి సూచన కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనడానికి సూచన ఏంటిది? ఇవి జరగాల. అతను భాషలు మాట్లాడుతూ ఇవి లేకపోతే మనం అనుమానించాల్సిందే, ఆయన లోపల ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడా, దురాత్మనా? అనుమానించాల్సిందే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపల ఉంటే ఈ కార్యాలు కనబడతాయి మనకి. ఇది గుర్తు. దేవుడు ఎవరి లోపలైతే వసిస్తున్నాడో, ఎవరి లోపలైతే ఉన్నాడో వారి లోపల ఏమేమి ఉంటాయి? ఇప్పుడు చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి వాళ్ళ లోపల కనబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నప్పుడు వాళ్ళని దీర్ఘశాంతం ఉంటుంది. వాళ్ళని ఏమన్నా కోప్పడ్డా ఏదన్నా కూడా వెనకకు తగ్గుతారు, లోబడతారు, తగ్గించుకుంటారు, ఓర్చుకుంటారు. ఈ లక్షణాలు వాళ్ళ లోపల కనబడతాయి. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక. ఇవి జరగాల. ఇవి ఉన్నవారు క్రీస్తునందు ఉన్నవారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి లోపల ఉన్నారో, ఆత్మ ఫలం ఎవరి లోపల ఉందో వారు క్రీస్తునందున్నవారు. ఇవి లేకపోతే క్రీస్తునందు లేరు. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. కాగా ఎవడైనను క్రీస్తునందుండెలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలం మీ పాసనికి రావడానికి సహాయం చేసినారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. జీవాధిపతివి, నిత్యుడగు తండ్రివి, ఆశ్చర్యకరుడవు, బలవంతుడైన దేవుడవు, సమాధానకర్తయు, అధిపతివి ప్రభువా, గొప్ప దేవుడవు నీవు. అల్ఫా ఒమేగా అయిన దేవుడవు, ఆది అంతమైనటువంటి దేవుడవు. ఆ ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. మరొకమారు మేము మీ పాసానికి వస్తున్నాము. నన్ను మమ్మల్ని దర్శించుము. మీ జీవగల మాటలు మాకు అనుగ్రహించుము. మేము ఆత్మ మేలు పొందడానికి, రూపాంతరం చెందడానికి మమ్మల్ని ఎందుకోసం పిలిచినారు, ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారు, ఆ ఉద్దేశాన్ని అంతా కూడా మేము తెలుసుకొని ముందుకు కొనసాగడానికి, మీరు ఆఖరి కొరకు సిద్ధపరచడానికి సహాయం చేయము. ఆయన ఎవరైతే బాప్తిజం తీసుకొని బలలో చేయడానికి యోగ్యంగా ఉన్నవారో వారందరితో మాట్లాడము. అందరూ బలలో యోగ్యంగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను తెలపడను, ఐగిడను, నిష్ప్రయోజకుని దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాటును మరుగుపరచుము. కేవలం మీ మాటలు మాకు అనుగ్రహించుము. నన్ను కేవలం మీ నోటికి బూరగా వాడుకోమని ప్రార్థన చేస్తూ నన్ను నేను సంపూర్ణంగా మీకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఒకసారి చదవండి మళ్ళా. కాగా ఎవడైనను క్రీస్తునందుండెలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవరైనా క్రీస్తునందుంటే, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేయబడితే ఏం జరిగింది అన్నది ఇక్కడ రాయబడింది. ఏం జరుగుతుందంటే వాళ్ళకి పాతవి గతిస్తాయి, క్రొత్తవి అవుతాయి. పాతవి వెళ్ళిపోతాయి, క్రొత్తగా మారుతారు. వాళ్ళే నిజంగా క్రైస్తవులు. పాతవి వెళ్ళిపోకుండా, క్రొత్తవి మారకుండా, పాతవి అలాగే ఉంటే వారు క్రీస్తునందున్నట్టేనా?
క్రీస్తునందుంటే ఇవి జరుగుతాయి, క్రీస్తునందు లేకపోతే జరగవు. ఎవరు క్రీస్తునందున్నారు, ఎవరు క్రీస్తునందు లేరు అంటే పాతవి ఎవరికైతే వెళ్ళిపోయి క్రొత్త వస్తాయో వాళ్ళు క్రీస్తునందున్నట్టు. సరేనా? అయితే పాతవేంటి క్రొత్తవేంటి, పాతవేంటి క్రొత్తవేంటి ఇవి జరగాల. ఈ పాతవేంటో తెలుసుకోవాలి మనము, ఆ క్రొత్తవేంటో కూడా తెలుసుకోవాలా. ఆ పాతవి మన లోపల ఉన్నాయా లేవా, క్రొత్తవి మన లోపల ఏర్పడుతున్నావా ఏర్పడలేదా, ఇవి మనం తెలుసుకొని పాతవి ఉంటే అవి ఇంకా తీసివేసుకొని క్రొత్త వాటిని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం రండి, పాతవి ఏంటి కొత్తవి ఏంటి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, 19, 20, 21 చదువుతా చూడండి. నేను శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి నిండాలి, అవి వెళ్ళిపోవాలి. వాటి ప్లేస్లో ఏం రావాలి, ఈ ఆత్మఫలం మనలోనికి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో, ఆయన వైపు చూస్తామో, ప్రభువా మీ ఆత్మచేత నన్ను నింపు, మీ ఆత్మకార్యం నా లోపల జరిగించు, ఇదిగో ఈ లక్షణాలన్నీ నాకు అనుగ్రహించు అని దినదిన నువ్వు ప్రార్థన చేస్తే ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు, లేదంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ యొక్క ఫలాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వారిలో ఇవి ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి ఒక రుజువు ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు అనడానికి భాషలు మాట్లాడితే రుజువు కాదు. చాలామంది భాషలు మాట్లాడితే ఈమెకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, ఈయనకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అని చెప్తారు కదా. అది రుజువు కాదు, అది రుజువు కాదు, అది గుర్తు కాదు. వాళ్ళు పాపం పొరబడుతున్నారు వాళ్ళు తెలియక. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు అనడానికి రుజువు ఏంటి, ఇవి ఉంటాయి. ఆత్మ ఉంటే ఇవి ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే భాషలు ఉండవు. పరిశుద్ధాత్మ దేవుడు భాషలనే వరాన్ని ఇస్తాడు. ఆ వరాల్ని కొంతమంది 1 ఇవ్వచ్చు, కొంతమంది 2 ఇవ్వచ్చు, కొంతమంది 3 ఇవ్వచ్చు, వేరు వేరు వరాలు ఇవ్వచ్చు. అది వరము. భాషలు అనేది వరము. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి సూచన కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు అనడానికి సూచన ఏంటిది, ఇవి జరగాల. అతను భాషలు మాట్లాడుతూ ఇవి లేకపోతే మనం అనుమానించాల్సిందే, ఆయన లోపల ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడా దురాత్మనా, అనుమానించాల్సిందే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపల ఉంటే ఈ కార్యాలు కనబడతాయి మనకి. ఇది గుర్తు. ఏముంటాయి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న లోపల? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి లోపలైతే వసిస్తున్నాడో, ఎవరి లోపలైతే ఉన్నాడో వారి లోపల ఏమేమి ఉంటాయి ఇప్పుడు చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి వాళ్ళ లోపల కనబడతాయి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నప్పుడు వాళ్ళని దీర్ఘశాంతం ఉంటుంది. వాళ్ళని ఏమన్నా కోప్పడ్డా ఏదన్నా కూడా వెనకకు తగ్గుతారు, లోబడతారు, తగ్గించుకుంటారు, ఓర్చుకుంటారు. ఈ లక్షణాలు వాళ్ళ లోపల కనబడతాయి. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు గనక. ఇవి జరగాల. ఇవి ఉన్నవారు క్రీస్తునందున్నవారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి లోపల ఉన్నారో, ఆత్మ ఫలం ఎవరి లోపల ఉందో వారు క్రీస్తునందున్నవారు. ఇవి లేకపోతే క్రీస్తునందు లేరు. అట్లాగే శరీర పవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. పాతవేంటివి? ఇవి. పాతవేంటివి? ఇన్ని. ఏమేమున్నాయి? అవన్నిటిని పాత వాటిని ఏమంటారంటే శరీర కార్యాలు అంటారు. ఈ శరీరంతో చేసే పని, ఈ శరీర కార్యాలు పాతవి. ఏమేమి ఉన్నాయి మన లోపల చెప్పండి. ఇంతకుముందు జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. అభిచారం అంటే అల్లు పట్టించుడు, చేయి చూపించుకోవడాలు, జ్యోతిష్యము, పంచాంగము, ఇవన్నీ వస్తాయి దాంట్లో. అభిచారం అంటే ఇవి చేసినా కూడా పాత పద్ధతులు ఉన్నట్టే మన లోపల. పాత ఉన్నట్టే అంటే క్రీస్తునందు లేము అని అర్థం. పాతవి ఉన్నాయంటే అర్థం ఏంటిది? క్రీస్తులందు లేము అని అర్థం. ఇంకా అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషాలు, కలహాలు, మత్సరాలు, క్రోధములు, కక్షలు, భేదములు,
విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన మత్తతలు అంటే ఇంకా కొంచెం కొంచెం ఏదన్నా అంబర్ కానీ లేకుంటే గుట్కాలు కానీ కళ్ళు దావుడు కానీ వేసినా కూడా ఈ మత్తు కూడా పానీయాలు కూడా మనం సేవించడానికి వీలు లేదు కదా. ఇంకా భేదాలు, విమతములు, అసూయలు, అసూయ కూడా ఉండడానికి వీలు లేదు. అల్లరితో కూడిన ఆటపాటలు, ఇంకా అల్లరితో కూడినటువంటి ఆటపాటలు కూడా చేయడానికి వీలు లేదు. ఈ సినిమాలు, డ్యాన్సులు, పబ్బులకు వెళ్ళలాడు ఇలాంటివి కూడా ఉండడానికి వీలు లేదు. వెళ్తామా ఆ పబ్బుల్లోకి? మనకు పబ్బులు అంటే తెలియదులే, నాకు కూడా తెలియదు అది ఎట్లా ఉంటుందో. సో అక్కడికి వెళ్తే పెద్ద మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందంట, లైట్స్ వస్తూ ఉంటాయి, అందరు కలిసి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి డ్యాన్స్ చేస్తారంట తాక్కుంటూ. సో అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, సీరియల్స్ ఇవన్నీ కూడా వాటన్నిటికీ కూడా మనం వాటి జోలికి వెళ్ళకూడదు. మనం ఇవన్నీ ఒకవేళ చేస్తున్నాము అంటే, వీటిలో ఉన్నవి మన లోపల ఉన్నాయి అంటే క్రీస్తునందు ఉన్నట్టేనా? లేదు. అయితే ఎందుకు ఈ వాక్యం చెప్పబడుతుందంటే, ఒకవేళ కనుక మనకు తెలియదు ఇప్పటి వరకు, ఓహో ఇవి ఉంటే క్రీస్తునందు ఉన్నట్టు కాదు కదా, ఇవి ఎవరి లోపలైతే లేవో వాళ్ళు మాత్రమే క్రీస్తునందు ఉన్నవారు కదా, మరి ఇవి నా లోపల ఉన్నాయి కదా, ఉంటే నేనేం చేయాలి? తీసేసుకోవాలి, ప్రభుని అడగాలి. ఇదిగో ప్రభువా, నా లోపల ఇంకా కోపం ఉన్నది, కక్షలు ఉన్నాయి, పగ తీర్చుకోవాలనే స్వభావం ఉంది. చాలామంది లోపల పగ తీర్చుకునేటువంటి స్వభావం ఉంటుంది. పగ తీర్చుకోవద్దు. పగ ఎట్లా తీర్చుకోవాలో బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. పగ ఎట్లా తీర్చుకోవాలో, పగ ఎట్లా తీర్చుకోవాలి తెలుసా? పగ తీర్చుకోవచ్చు, మేలు చేసి పగ తీర్చుకోవాలా. వాడు ఆకలితో ఉంటే వాడికి అన్నం పెట్టి పగ తీర్చుకోవాలా. వాడు జ్వరంతో ఉంటే వాడిని పరామర్శించి పగ తీర్చుకోవాలి. అవసరతలను అక్కరతలు ఇచ్చి పగ తీర్చుకోవాలి. ప్రేమించి పగ తీర్చుకోవాలి. మేలు చేసి పగ తీర్చుకోవాలి. వాడు అసలు ఇంకా పిచ్చోడైపోతాడు, వీడు ఏం చేస్తున్నాడు నాకు. అది మన ప్రభు నేర్పించింది. వాడు నాశనం కావాలని కోరుకోకూడదు, వాడు బాగు కావాలని కోరుకోవాలి, మేలు చేసి కోరుకోవాలి. అర్థమవుతుందా? ఇది నిజంగా మీరు చేసి చూడండి, మీ జీవితాలలో మిరాకిల్స్ జరుగుతాయి. క్రీస్తునందున్న వ్యక్తి అట్లా చేస్తాడు. క్రీస్తునందు లేని వ్యక్తి పగ తీర్చుకోవడానికి అవకాశాల కొరకు ఎదురు చూస్తాడు. క్రీస్తునందున్న వ్యక్తి కూడా పగ తీర్చుకోవడానికి అవకాశాల కొరకు ఎదురు చూడాలి, మేలు చేయడం కొరకు ఎదురు చూడాలి. ఇక వాడికి ఎప్పుడు వస్తుందా ఆపద, ఎప్పుడు వస్తుందా కన్నీరు, ఎప్పుడు వస్తుందా దుఃఖము, ఎప్పుడు వస్తుందా శ్రమ, అవి ఎదురు చూసి అవి రాగానే పల్లి పరామర్శించాల, ఆదుకోవాలి, అక్రత తీర్చాల, కన్నీరు తుడిచాల, నేనున్నానని ధైర్యం చెప్పి రావాలా. వాడు నీకు స్నేహితుడు అవుతాడా కాదా చెప్పండి? వాడిని సంపాదించుకుంటామా సంపాదించుకోమా? అదే వాడికి వ్యతిరేకంగా చేస్తే ఇంకా గొడవ పెరుగుతుంది. మనము సమాధాన పడేవారము, మనము సమాధాన పరిచేవారము. ఎవరు దేవుని కుమారులు అనబడతారు చెప్పండి? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. ఎవరు దేవుని కుమారులు? దేవుని కుమారులు ఎలా ఉంటారు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరిచే వాళ్ళు ఎవరంట? మనం ఎవరు మరి? క్రీస్తునందుంటే నువ్వు దేవుని కుమారుని. దేవుని కుమారుని అయితే కక్షలు ఉండవు నీ లోపల. సమాధాన పడడానికే ఇష్టపడతాం, ముందుకెళ్తాం. ఈ పాత లక్షణాలు మన లోపల ఉన్నాయి అంటే ఇంకా క్రీస్తునందు లేము అని అర్థం కదా. కాబట్టి ఈ రోజు నుంచి వీటిని గుర్తుపెట్టుకొని అవి మన లోపల ఉన్నాయా లేవా, ఉంటే గనక యేసు ప్రభువుకు అప్పచెప్పుకోవడం ప్రారంభించాలి. ఏమున్నాయి మన లోపల? జారత్వం ఉందా, అపవిత్రత ఉందా, కాముకత్వం ఉందా, విగ్రహారాధన ఉందా? విగ్రహారాధన అంటే విగ్రహాలకి పూజ చేయడం కాదు. దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించినా, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ఇష్టపడ్డా అది విగ్రహారాధనే. నా కూతురు నేను ఎక్కువ ఇష్టపడ్డాను అనుకో, దేవుని కంటే ఎక్కువగా. నా కూతురు ఇవాళ ఒకటి కొనియమన్నది, నాకు చెన్నూరులో కొనియమన్నది, చెన్నూరులో దొరకలేదు. ఆదివారం రోజు ఖచ్చితంగా నాకు కావాలి నాన్న అంటే చెన్నూరు అంతా తిరిగినా దొరకలేదు. టైం 9 అవుతుంది, చర్చికి 10 గంటలకు వెళ్ళాలా. నా బిడ్డ కంటే నాకేం ఎక్కువ అని మంచిర్యాలకు పోయినా కదా. మంచిర్యాలకు పోయి ఒక్కటైంది అక్కడే. ఇక చర్చ్ ఎక్కడిది చెప్పు? నాకు విగ్రహారాధన ఉంది, నేను విగ్రహారాధన చేస్తున్నాను. ఎవరిని ప్రేమించి? నా బిడ్డను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి నేను విగ్రహారాధన చేస్తున్నాను. అలాంటిది ఉండొద్దు. దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమించే వారముగా ఉండొద్దు. మనం దేవుని మందిరము కంటే ఏది ఇంపార్టెంట్ కూడదు. దేవుని మందిరం కంటే, దేవుని కంటే ఏదైతే నీకు ఇంపార్టెంట్ అవుతుందో అది నీ విగ్రహారాధన. అర్థమవుతుందా? నిన్న సాయిల్ అన్నది ఒక వీడియో క్లిప్ చూశాను నేను. మంచిగా చెప్పాడు ఆయన, భలే చెప్పాడు.
ఏమని చెప్పాడంటే, రే నేను పుసుక్కన ఆదివారం చచ్చిపోయాను అనుకో, పుసుక్కన ఆదివారం కొడుక, నేను పుసుక్కన ఆదివారం చచ్చిపోతే నా శవాన్ని తీసుకుపోయి ఇంట్లో పెట్టండి, తాళం పెట్టండి, చర్చికి పోండి, చర్చ్ అంతా అయిపోయిన తర్వాత నిమ్మలంగా వచ్చి సోమవారం పాతి పెట్టినా పర్లేదురా, కానీ చర్చికి మాత్రం మోవడం ఆపద్దు బిడ్డ అన్నాడు. అట్లా ఉండాలి. అంటే ఏది ఇంపార్టెంట్, నాకంటే మీకు ఏది ఇంపార్టెంట్ కావాలా? దేవుడే ఇంపార్టెంట్ కావాలా అని చెప్తున్నాడు. మనకి ఏది ఇంపార్టెంట్ చెప్పండి మరి. అంటే చచ్చిపోతేనే ఆయన ఇంపార్టెంట్ కాదు అంటున్నాడు. అంటే మన పనులు ఇంపార్టెంటా చెప్పండి? ఇంపార్టెంటా? ఇది విగ్రహారాధనే. విగ్రహారాధన చేసేవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. దేవుని కంటే దేన్ని, మన పనిని ఎక్కువగా ప్రేమించినా, ధనాన్ని ఎక్కువగా ప్రేమించినా, మనుషులను ప్రేమించినా, వస్తువులను ప్రేమించినా, దేన్ని నువ్వు ప్రేమించినా అది విగ్రహారాధనే. దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాల్సిందే. ఆదివారం నువ్వు మందిరంలో కనబడాల్సిందే చేయాలి. ఒకవేళ నాకు పనే ఇంపార్టెంట్, నాకు అదే ఇంపార్టెంట్ అక్కడ అనుకో, పడుకోబెడితే జ్వరం వచ్చి పడుకోబెడితే ఇంకా వేరే ఏదైనా చేస్తే పని చేసుకుంటావా? ఉద్యోగం చేసుకుంటానా? నేను చేసుకోలేను. అవునా కాదా? కాబట్టి విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు. మనకు దేవుని కంటే ఏది ప్రాముఖ్యానికి ఇవ్వకూడదు. ఇద్దామా మరి? ఆదివారానికి ఏది ఇంపార్టెంట్ అని వస్తున్నా, మరి ఎంతమంది వస్తున్నారో దేవుణ్ణి ప్రేమించి నాకు అన్నిటికంటే దేవుడే ప్రాముఖ్యమైన వాళ్ళని ఎంతమంది వస్తున్నారు ఈరోజు పరీక్షించుకోండి. ఒకవేళ నువ్వు నాకు దేవుడే ఇంపార్టెంట్ అని, నాకు దేవుని మందిరమే ఇంపార్టెంట్ అని నువ్వు వస్తే మంచిది, నువ్వు క్రీస్తునందున్నట్టు. ఒకవేళ రాకపోతే వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే అన్న తిడతాడు కదా, లేకుంటే వేరే వాళ్ళు నువ్వెందుకు వస్తానని అడుగుతారు కదా అని వేరే వాళ్ళ కోసం వస్తావా? లేదంటే వెళ్ళకపోతే నష్టం జరుగుతుంది, వెళ్ళకపోతే దేవుడు శిక్షిస్తారని వచ్చావా? నువ్వు క్రీస్తునందు లేవు. ఇంకా క్రీస్తు సత్యం నీకు తెలియలేదు. ఎందుకని రావాలి? యేసుప్రభుని ప్రేమించి, ఆయన నా కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, నన్ను కొనుక్కున్న దేవుడు, ఆయన నా తండ్రి అని నిజంగా వస్తే నువ్వు క్రీస్తునందున్నట్టు, లేదంటే క్రీస్తునందు లేవు. ఎవరి బలవంతానికో, ఎవరో చూస్తారనో, ఎవరో తిడతారనో అలా రాకూడదు. అలా రావచ్చా మందిరానికి? అలా దేవుని ఇంటికి రావచ్చా? దేవుని ఇంటికి రావద్దు, దేవుని పని కూడా చేయడానికి వీల్లేదు. ఒప్పుకోడు దేవుడు, దాన్ని అంగీకరించడు. దేవునికి నువ్వు ఇచ్చిన భాగం కూడా అంగీకరించడు. నువ్వు అర్హునివి కాదు, దేవునికి ఇంటికి కూడా ఇవ్వడానికి అర్హునివి కాదు. ఎవరిది వెళ్తే వాళ్ళది తీసుకోడు యేసు ప్రభు. వాళ్ళ డబ్బులు కూడా అంగీకరించడు, వారి పనిని అంగీకరించడు, వాళ్ళని అంగీకరించడు. అది గుర్తుపెట్టుకోవాలా. నువ్వు క్రీస్తునందు ఉన్నావు అంటే విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదు, అనగా క్రీస్తు కంటే నీకేది ప్రాముఖ్యము కాకూడదు. ఇంకా ఏమున్నాయి ఇక్కడ? అసూయలు. ఈ అసూయ కూడా చాలా డేంజరస్, కాబట్టి దీని గురించి చెప్తున్నాను. అసూయ ఏంటంటే అది ఎముకలకు కుళ్ళు అని రాయబడింది. అసూయ ఎముకలకు కుళ్ళు అంటే ఎవరైనా ఎదుగుతా ఉంటే ఓర్వలేని తనము ఉండకూడదు. మనతో ఉన్నవాడే గొప్పవాడు అవుతా ఉంటే ఓర్వలేని తనం ఉంటుంది, ఒక రకమైన అసూయ కుళ్ళు ఉంటుంది. అది ఉండొద్దు మన లోపల. వాళ్ళు డెవలప్ కావాలని కోరుకోవాలి. ఇవి ఉన్నా కూడా క్రీస్తునందు లేనట్టుగానే. ఇవన్నిటిని జయించే జ్ఞానము, స్వభావము, ఆత్మను నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అందరి లోపల ఇవి ఉన్నాయా లేవా? అందరి లోపల ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ శరీర కార్యాలు. శరీరంలో నువ్వు ఉన్నావంటే శరీర కార్యాలు నీ లోపల ఉన్నాయని అర్థం. ఈ శరీర కార్యాలన్నిటి కూడా తీసివేయడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తుల వారు వచ్చి ఆయన లోకాన్ని జయించి, శరీరాన్ని జయించి పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటేనే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు చేస్తేనే, ఆయన మీద ఆధారపడితేనే ఇవన్నిటిని జయించగలుగుతాం, లేకుంటే జయించలేం. కాబట్టి ఇప్పుడు ఆత్మకార్యాలు చూద్దాం. చదవండి 22వ వచనం. ఇక్కడ 21 చూద్దాము. 21 నుంచి, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో ఉంటారా వీళ్ళందరూ? ఇట్లాంటి చేసేవాళ్ళు ప్రభు దగ్గర ఉంటారా? ఉండరు. క్లారిటీ వచ్చిందా? ఇవి చేయకూడదు. వీటి కొరకు మనకు కావాలి, వీటిని గురించి ధ్యానించడం కావాలి. ఇవి నా హృదయంలో ఉన్నావా లేవని తెలుసుకోవడం కావాలి. ఉంటే ఒప్పుకోవడం కావాలి, విడిచిపెట్టడం కావాలి, తీసివేయి ప్రభువాన్ని బ్రతిమలాడడం కావాలి.
నాకు డబ్బు కావాలి, ఆస్తులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడగడానికంటే ఇవి పోవాలి అని అడుగు, వీటి నుంచి జీవితం ఇవ్వని అడుగు, అవి నువ్వు అడగకున్నా ఇచ్చేస్తాడు. ఇక ఇస్తాడా ఇవ్వడా? ఈ మంచి కార్యాల కొరకు, దేవుని స్వభావం కొరకు నువ్వు అడిగితే నువ్వు అడగకున్నా మిగతా అన్ని ఇచ్చేస్తాడు. అడగకముందే అక్రతలు ఎరిగి ఇచ్చేటటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు ఇవన్నీ నీ లోపల ఉన్నాయేమో, ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చదువు, ప్రార్థన చేసుకో. ఇవి నా లోపల ఉంటే ఏవేవి ఉన్నాయో అవన్నీ ఒప్పుకో. ఇప్పుడు ఇక్కడ ఒప్పుకోవాలి, ప్రతి దినము ఒప్పుకుంటూ వాటి మీద జయించుకుంటూ రావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు 22వ వచనంలో ఆత్మఫలాన్ని గురించి చూద్దాం. కార్యాలు ఎవరి లోపల ఉన్నాయో వారందరూ కూడా పాత పద్ధతిలోనే ఉన్నారు, క్రొత్త పద్ధతిలో లేరు. ఈరోజు ఆలోచన చేయాల్సింది అదే. ఇవన్నీ ఇంటికాడ ధ్యానిస్తూ ఉండాలి. ఏవేవి మన లోపల ఉన్నాయి, ఏవేవి లేవు, ఏవేవి తీసేసుకోవాలి, ఏవేవి మనకు కావాలి, ప్రతిరోజు దీని గురించి ఆలోచన చేయాలి. దీని మీదనే ధ్యాస పెట్టుకొని ఉంచాలి. ఎవరమైనా, స్త్రీలైనా పురుషులైనా, సహోదరులైనా వీటి గురించి ఆలోచన కలిగి ఉండాలి. కానీ మనం వేటి గురించి ఆలోచన చేస్తాము ఎక్కువగా? రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యాజకుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు అని రాయబడింది. మనం దేనికోసం ఆలోచన చేస్తాము? వస్త్రాల కొరకు, అలంకరణ కొరకు, ఇంకా మరేదో దాని కొరకే ధ్యానిస్తాం, ఆలోచన చేస్తాం కదా. వాటి కొరకు వద్దిక. వీటి కొరకు ఆలోచన చేయాలా? సాధువైనట్టు, మృదువైనట్టు, ఇలాంటి గుణాల కొరకు, పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి లక్షణాల కొరకు, ఆత్మకు సంబంధించినటువంటి లక్షణాల కొరకు మనం వాటిని గురించి ఆలోచన చేయాలి తప్ప వీటిని గురించి వద్దు. నీటికి కనబడితే చాలు, చూడ్డానికి మంచిగా కనబడితే చాలు, అంతే తప్ప ఇంకా ఎక్కువగా చూపించుకోవాలని, ఘనతగా కనబడాలని ఆలోచన కలిగి ఉంటే మంచిది కాదు. అది అంత క్షేమకరమైనది కాదని. నీ గురి దేని మీద ఉందో ఆలోచన చేసుకోవాలి. నువ్వు దేని కొరకు ఆలోచన చేస్తున్నావో ఆలోచన చేసుకుంటే అది క్షేమం. మంచి వస్త్రాలు వేసుకుంటున్నావు, మంచిగా అలంకరించుకుంటున్నావు అంటే ఎందుకు అని ప్రశ్నించుకోవాలి. మనమే ఎందుకు అలంకరించుకుంటున్నావు? ఇతరులకి చూపించుకోవడం కొరక, ఘనపరుచుకోవడం కొరక? ఎందుకు ఘనపరుచుకోవాలా? ఎందుకు చూపించుకోవాలా? అవసరం ఏంటి కదా? లేదుగా. చక్కగా కనబడితే సరిపోద్ది. మనం గురి కలిగి ఉండాల్సింది సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయాలంకారాలు. అది దేవుని దృష్టికి విలువగలది. దేవుని దృష్టికి విలువగలిగిన వాటిని కోరుకోవాలి కానీ మనుషుల దృష్టికి విలువగలిగిన వాటిని కోరుకుంటున్నాం. మనుషుల దృష్టికి అదే కదా. చాలా మంచి వడ్డానం పెట్టికి మంచి ఆభరణాలు వేసుకుని పోతే అబ్బా ఎంత గ్రేటు, ఎన్ని ఆభరణాలో, ఎన్ని నగలో, మనుషుల దృష్టికి గ్రేట్గా కనబడడానికి చూస్తాం. కానీ దేవుని దృష్టికి గ్రేట్గా కనబడాల. దేవుని దృష్టికి ఏది గ్రేటు అంటే చూడండి, సాధువైనట్టు, మృదువైనట్టు గుణములు అక్షయాలంకర గల మీ హృదయంలో అంతరంగ స్వభావం మీకు అలంకారంగా, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఇవి దేవుని దృష్టికి మిగుల విలువగల వాటి మీద మనస్సు ఉంచాలి తప్ప మనుషుల దృష్టికి మిగుల విలువగల వాటి మీద మనస్సు మనం ఉంచకూడదు. వీటిని కనుక ఉంచుతున్నావు అంటే ఎందుకు ఉంచుతున్నావు అంటే నీకే తెలుస్తుంది. చూపించుకోవడం కొరక, మనుషుల మెప్పు కొరక, మనుషుల యందు ఘనత కొరక అయితొద్దు. దేవుడు నిన్ను ఘనపరచాల, దేవుడు నిన్ను మెచ్చుకోవాలా, దేవుని దృష్టికి మంచివానిగా మనం కనబడాల. నీ సూటు బూటు అన్నీ ఏవైనా ఉంగరాలు, ఆభరణాలు, దండలు, తర్వాత చేతులకి కడియాలు, ఏవైనా కూడా చూపించుకోవడం కొరక. ఎందుకని మనమే ప్రశ్నించుకోవాలా. అవి దేవుని దృష్టికి విలువగలిగిందా, మనుషుల దృష్టికి విలువగలిగిందా? ఈ ఆలోచన మనం కలిగి ఉండాలా. ఇవన్నిటి గురించి ఎవరు ఆలోచన కలిగి ఉంటారు? క్రీస్తునందున్న వారు, క్రొత్తగా జన్మించిన వారు, రక్షించబడిన వారు, పరలోకాన్ని వెతికేవారు, పరలోకమందున్న యేసును చూసేవారు ఆత్మ ఫలాల మీద గురి కలిగి ఉంటారు. దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిన వాటి మీద గురి కలిగి ఉంటారు. కానీ క్రీస్తునందు లేనివారు,
క్రీస్తునందు లేనటువంటి వారు పాత పద్ధతులనే ఇంకా కొనసాగుతారు. కొనసాగొచ్చా అలాగా? పాత పద్ధతులు ఉండొచ్చా? ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఈ విషయాలు ఈరోజు ఎందుకు మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ సంవత్సరంతోని ఈ నెలతోని అవన్నీ వదిలిపెడదాం. ఇప్పటికైనా రూపాంతరం చెందుదాం. దేవుని దృష్టికి మిగుల విలువగలవాటి మీద మనస్సును ఉంచుదాం. ఆత్మ ఫలాలు కోరుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆయన పోలిక చొప్పున రూపాంతరం చెందుదాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన ఎప్పుడు వచ్చినా ఎత్తబడే గుంపులో ఉన్నప్పుడు రెడీగా ఉందాం. ఎప్పుడు నీతో నీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడో అప్పుడే ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆలస్యం చేయకుండా ఆయన వైపు చూడాలి. అలాంటి స్వభావం మనకు కావాలి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఈరోజు కొత్తగా మారదామా? ఆత్మఫలాన్ని కోరుకుందామా? చదవండి ఒక్కసారి ఆత్మఫలాన్నిక. ఇవి కావాలి అని అందరం ప్రార్థన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. చదవండి ఎవరైనా. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి కావాలి ప్రభువా నాకు అని అడగాల. ఇంకా తీసివేసుకోవాల్సినవేంటివి? 19వ వచనం నుంచి చదవండి. శరీర కార్యములు స్పష్టములైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి తీసేసుకోవాలా కదా? ఇక మనం ఒకసారి ప్రార్థన చేసుకుందామా? మనము మారుదామా? క్రొత్తగా మార్చుకుందామా? క్రీస్తునందున్న వారిలాగా మనం ఉందామా? మోకరించండి.